బాలుకి, మీనాకి అయితే ఇంక రోహిణి విషయంలో ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. తను ఏదో నిజం దాచిపెడుతుంది. కానీ దాన్ని కవర్ చేసేందుకు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. అదేంటో తెలుసుకోవాలి అని చెప్పనని ఇంకా బాలు, మీనా అయితే కామాక్షి దగ్గరకైతే వెళ్తారు. అలా వెళ్ళి రోహిణి గురించి మొత్తం నిజం అడుగుతూ ఉంటే, ఆ రోజు మీకు తెలుసు కదా పిన్ని, ఇంకా కామాక్షి దగ్గరికి వెళ్ళి తను అడిగిన తర్వాత, అయ్యో మీనా, మీరిద్దరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ రోజు రోహిణినే మా నాన్న మీకు తెలుసు కదా అన్నట్టుంటే, నేను ఓహో నాకు కూడా ఏమైనా తెలిసేమోలే అని చెప్పి అన్నాను, అంతేకాని అసలు ఆ అమ్మాయి గురించి నాకేం తెలియదు అని చెప్పానంటే, ఇంకా కామాక్షి కూడా అయితే ఆ 2 లక్షలు కూడా ఫస్ట్ పోయినాయి అని చెప్పారు కదా పిన్ని, తర్వాత మళ్ళీ మీరే దొరికాయి అని చెప్పన్నారు. దీంట్లో కూడా ఏమన్నా తన హస్తం ఏమన్నా ఉందా అని చెప్పంటే, అయ్యో మీనా, నేను చెప్పాలి కానీ తనే ఆ రోజు 2 లక్షలు పోయే విధంగా మా అత్తయ్య బాధపడుతుంది అని 2 లక్షలు నేనే తీసుకొచ్చి ఇచ్చాను అన్నట్టుగా నా విషయం చెప్పొద్దు అని చెప్పని తను రాసి ఇచ్చినట్టే నేను చెప్పాను అని ఇంకా కామాక్షి అయితే చెప్పేస్తుంది. సరే, ఇక్కడ నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషను కొంచెమే వచ్చింది. సరే, తన ఫ్రెండ్ విద్య ద్వారా మొత్తం నిజం తెలుసుకోవాలని విద్య దగ్గరికి అయితే వెళ్ళి మీనా అయితే అడుగుతుంది. ఎందుకంటే బాలు అయితే నేను కానీ వచ్చానంటే తన నిజం చెప్పదు, నువ్వు కానీ వెళ్ళావు అంటే తన నిజం ఏదో కొంతైనా మనకు చెప్తుంది అన్నట్టుగా ఇంకా వెళ్ళి మీనా అయితే విద్యతో మాట్లాడేసరికి, అవును తను మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే, మేము కాలేజ్ డేస్ నుంచి. అంటే నువ్వు కూడా మలేషియాలో ఉన్నావా అని చెప్పని మీనా అడుగుతుంది. లేదు, నేను ఇక్కడే ఉన్నాను, మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అంటే అది ఎట్లా ఫ్రెండ్స్ అని చెప్పనని అంటే, ఇంకా అక్కడ విద్య అయితే తడబడుతూ ఉంటుంది. మీరు చిన్నప్పుడు కూడా మేము చాలా టూర్లకు వెళ్ళాము అంటున్నారు కదా, అవన్నీ ఎక్కడ మలేషియాలో జరిగాయా, ఇక్కడ జరిగాయా అంటే, అయ్యో అవన్నీ అయితే నాకు గుర్తులేదు మీనా అని చెప్పన్నట్టుగా మాట దాటేస్తుంది. ఇంకా ఎలాగో తను మాట చెప్పట్లేదు అని చెప్పని ఇంకా బాలు దగ్గరకు అయితే అక్కడ వచ్చినట్టన్నీ అక్కడ ఏమేమి మాట్లాడిందో మొత్తం అయితే చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత బాలు, మీనా అయితే మనం అనుకున్నంత ఈజీగా లేదు, రోహిణి వెనకాల ఏదో కుట్రుంది అని చెప్పనని మీనా అంటే, లేదు, ఎక్కడో ఒక దగ్గర ఒక తప్పు జరుగుంటుంది, అది ఒక్కదాన్ని పని పట్టుకున్నాము అంటే అసలు ఆ పార్లర్ అమ్మ గతం ఏంటి అన్న విషయం మనకు తెలుస్తుంది అన్నట్టుగా ఇంకా విద్య అయితే రోహిణికి ఫోన్ చేసి, బాలు, మీనా వచ్చారు, నీ గురించి బాలుకి అనుమానం వచ్చినట్టుంది, అందుకే ఎంక్వైరీ మొదలు పెట్టాడు అని అనగానే రోహిణికి అయితే పెద్ద షాక్ అనమాట. ఏంటి, బాలు వచ్చారా, నువ్వేం చెప్పావు అని చెప్పనని తనైతే మాట్లాడుతుంది. ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఇంకా బాలు కూడా అయితే, నాకు చుంటి విషయంలో కూడా కాస్త అనుమానంగా ఉంది, మనం వెళ్ళిన ప్రతి చోట తన్ని రోహిణి ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు అని అనగానే ఇంకా చుంటు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతారు. ఇంకా అక్కడ చుంటు వాళ్ళ ఇంటికి డోర్ లాక్ చేసి ఉండడంతో